సాంకేతికత ఆధారంగా కేసుల పరిశీలనలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు. డాష్ బోర్డ్ ఆధారంగా సమాచారం తెలుసుకుని అవసరమైన చర్యలు చేపడుతూ ఉంటారు. కాకపోతే అందులోనూ అవినీతి జరిగింది. వెబ్సైట్ల తయారీకి ఒక పోలీస్ అధికారి ఏకంగా 3 కోట్లు చెల్లించిన వైనం వెలుగులోకి వచ్చింది. పోలీసు గృహ నిర్మాణ సంస్థకు వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన సాధించిన ఘనత ఇది. ఇప్పుడు ఈ వ్యవహారంపై పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ 3 కోట్ల ముచ్చటేమిటో మీరు చూడండి. డిజిటల్ రోజుల్లో ప్రతి ప్రభుత్వ శాఖకు ఒక ప్రత్యేక వెబ్సైట్ ఉంటుంది. అందులోనే డాష్ బోర్డ్ ఉంటుంది. శాఖాధికారుల సమాచారం, ఆ శాఖ నుంచి ప్రజలకు ఎలాంటి పథకాలు అందుతున్నాయి, వాటి లక్ష్యాలన్నీ వెబ్సైట్లో కనిపిస్తాయి. ఆయా శాఖల అవసరాన్ని బట్టి కంపెనీలతో ఈ వెబ్సైట్లు తయారు చేయించుకుంటాయి. కొన్ని శాఖలు వెబ్సైట్లు తయారు చేసిన ఐటీ కంపెనీకి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారు. వెబ్సైట్ల తయారీకైనా దాని నిర్వహణకైనా ఏడాదికి అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుంది. అయితే అందుకు విరుద్ధంగా పోలీస్ శాఖకు అనుబంధంగా ఉన్న విభాగంలో కొత్త డాష్ బోర్డ్ తయారీకి ఏకంగా 3,06,00,000 చెల్లించారు. ఇప్పటికీ ఆ డాష్ బోర్డ్ కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తున్నది. వైసీపీ హయాంలో తానే సర్వర్ అన్నట్టుగా వ్యవహరించిన వివాదాస్పద ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన నిర్వాహకం అది. పోలీసు గృహ నిర్మాణ సంస్థకు వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన సాధించిన ఘనత ఇది. ప్రభుత్వ సొమ్మును ఈయన ఆయాచితంగా ఇచ్చేస్తే దాన్ని స్వీట్ గా స్వీకరించింది మాత్రం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కేసులో నిందితుడిగా ఉన్న కామెపల్లి తులసిబాబు, పివి సునీల్ కుమార్ పోలీసు గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా 2018 ఆగస్టు 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ పదవిలో కొనసాగారు. జగన్ ప్రభుత్వంలో సిఐడి అదనపు డీజీగా వ్యవహరిస్తూనే 2022 అక్టోబర్ 12వ తేదీ వరకు పోలీసు గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తించారు. ఆ సమయంలో పోలీసు గృహ నిర్మాణ సంస్థకు ఒక సరికొత్త డాష్ బోర్డ్ ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. తన పదవి కాలంలో చేసిన సంస్కరణలో ఇది ఒక మైల్ రాయిగా ఉండిపోవాలని భావించారు. దీనికి ఆయన క్లౌడ్ బెయిన్ వెబ్ అండ్ మొబైల్ టెక్నాలజీ అని నామకరణం చేశారు. దీనికోసం ఈ టెండర్లను ఆహ్వానించారు. 2019 జనవరి 30న ఆ టెండర్లు దాఖలు చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెండర్లను ఖరారు చేయడానికి 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. డాష్ బోర్డ్ కోసం 1.69 కోట్లు, మొదటి ఏడాది నిర్వహణకు అంటే 2019 మార్చి 2 నుంచి 2020 మార్చి 1 వరకు 33.80 లక్షలు, జీఎస్టీ 18% కింద 36,50,400, డాష్ బోర్డు వార్షిక నిర్వహణను పొడిగింపునకు 2020 మార్చి 2 నుంచి 2021 మార్చి 1 వరకు 33.80 లక్షలు, 2021 మార్చి 2 నుంచి 2022 మార్చి 1 వరకు పొడిగింపునకు మరో 33.80 లక్షలు వెరసి 3,06,90,400 చెల్లించాలని నిర్ణయించారు. ఈ టెండర్లను 2020 జూన్ 12న తెరిచారు. ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా, చెల్లించే మొత్తం ఎంత చిన్నదైనా ఒకసారి ప్రకటన వెలువడిన తర్వాత అందులో కనీసం 3 పాల్గొనాలి. 3 టెండర్లు ఖచ్చితంగా దాఖలు కావాలి. దీనికి ఒక్కరు తగ్గిన ఆ టెండర్ల ప్రకటనను రద్దు చేసి కొత్త ప్రకటన విడుదల చేయాలి. ఇక్కడే సునీల్ కుమార్ తన సొంత నిబంధనలను అమలు చేశారు. పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆహ్వానించిన టెండర్లలో 2 సంస్థలు మాత్రమే పాల్గొన్నాయి. అందులో ఒకటి మెసర్స్ మెగాట్రాన్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రెండోది మెసర్స్ విఎన్ఎన్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ముందస్తు అర్హతల్లో విఎన్ఎస్ సంస్థకు అర్హత లేదని కమిటీ తేల్చింది. రఘురామకృష్ణరాజు వేధించిన కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న కామెపల్లి తులసిబాబుకు చెందిన మెగాట్రాన్ ఐటీ కంపెనీకి అన్ని అర్హతలు ఉన్నట్లు కమిటీ నిర్ధారించి ఎంపిక చేసింది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం డాష్ బోర్డుకు దిక్కులేదు. దాన్ని నిర్వహించిన దాఖలాలు లేవు. టెండర్ ఖరారు చేయగానే సునీల్ కుమార్ మెగాట్రాన్ కంపెనీకి 3.06 కోట్లను ఏక మొత్తంలో చెల్లించారు. ఇది ఇప్పుడు పోలీస్ శాఖలో పెను దుమారాన్ని రేపుతోంది. వాస్తవానికి డాష్ బోర్డ్ తయారీ, నిర్వహణను ఒక ప్రాజెక్టుగా భావిస్తే దానికి ఏడాదికి 10 లక్షలకు మించి ఖర్చు అవదని ఐటీ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. లక్షల్లో పూర్తయ్యే ప్రాజెక్టుకి 3.06 కోట్లు కేటాయించడం, టెండర్ల ప్రక్రియలో 2 సంస్థలే పాల్గొన్న అందులో ఒకదాన్ని ఖరారు చేయడం, ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థ 5 ఏళ్ల కాలంలో దాన్ని పూర్తి చేయకపోవడం వంటి అంశాలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రస్తుతం పోలీస్ శాఖలో ఇదొక హాట్ టాపిక్ గా నడుస్తోంది.